गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजुनेवती धीनामवित्र्यवतु गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। మారుతి అనుగ్రహం ప్రారంభ। ముందుగా ఈరోజు పంచాంగం దత్తాత్రేయ స్వామి జయంతి ఇవాళ దత్త పౌర్ణిమ, దత్తాత్రేయ స్వామి పౌర్ణమి ఇవాళ దత్త పౌర్ణిమ। ఈరోజు విశిష్టత ఇవాళ నేను తెలియపరుస్తాను। ముందుగా పంచాంగం క్రోధి నామ సంవత్సరం, ఆయనం దక్షిణాయనం, హేమంత ఋతువు, శుక్లపక్షం, పౌర్ణమి, ఆదివారం, మృగశిర నక్షత్రం। ఈరోజు వార దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు। ఈరోజు 15వ తారీఖు డిసెంబర్ నెల 2024 ఆదివారం। రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు। ఈరోజు వర్జము ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు అశుభకాలము, ఉదయం 10 నుంచి 11:30 వరకు అశుభకాలం, అది గుర్తుపెట్టుకోండి। ఇక మనము పర్వదినాల్లో ఈ దత్తాత్రేయ స్వామి జయంతి చాలా విశేషమైనది। దత్త జయంతి మార్గశిర మాసంలో వస్తుంది మనకు పౌర్ణమి రోజు। దత్త జయంతి అన్నది ఎంతో శక్తివంతమైంది। ఈరోజు మనం చేసుకోవాల్సినటువంటి పరిహారం, ప్రాయశ్చిత్తము నేను మీకు చెప్తాను। ఇది వాళ్ళ పంచాంగం। దత్తార్పణమస్తు। ముహూర్త బలం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తు। దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం ప్రాతర దీపం నమోస్తుతే, దీపో హరతు మే పాపం సాయం దీపం నమోస్తుతే। ఇక్కడ మనకు ఈ మాటని జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే సాయంకాలం దీపం వెలిగిస్తున్నాం, సాయం దీపం నమోస్తుతే। ఈ దీపారాధన అన్నది చాలా 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 లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది। ఎందుకంటే ఈరోజు దత్త జయంతి కదా, దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి నాడు సాయంకాల ప్రదోష వేళలో దీపారాధన లక్ష్మీ యోగాన్ని, ధనయోగాన్ని ప్రసాదిస్తుంది। లక్ష్మీకారకుడు దత్తాత్రేయుడు। ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత 8 లోపు ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి। అయితే ఈ ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాక, అంటే 6 నుంచి 8 మధ్యలో దీపం వెలిగించాక, ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ। అంటే అనేక పనులు ఆగిపోతున్నా పనులు ప్రారంభం అవ్వడానికి, విపరీతమైన ధనయోగం అంటే డబ్బు రావడానికి ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ। మీరు ఏం చేయాలి అంటే ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించాలి మట్టి ప్రమిదలో। సాయంత్రం 6 నుంచి 8 మధ్యలో మట్టి ప్రమిదలో వెలిగించిన తర్వాత అప్పుడు ఆ దీపారాధన అంటే అగ్నికి, ఆ జ్యోతికి ఒక రూపాయి నాణ్యము సవ్యంగా అపసవ్యంగా తిప్పండి। అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి అది కళ్ళకద్దుకొని మీ ధనస్థానము అంటే బీరువాలో దాచండి। సంపూర్ణ లక్ష్మీ యోగము ఆ ఇంటి యజమానికి కలుగుతుంది। అసలు మీరు దత్తాత్రేయ స్వామి జయంతి రోజు, మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ పరిహారం చేయడం ద్వారా మీకు తెలుస్తుంది యజమానికి ఎంత లాభమో, అవ్వాల్సిన పనులు అవ్వడం, ధనయోగం, లక్ష్మీ యోగం, ఆర్థిక యోగం అనేది కలుగుతుంది। తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి। దత్తార్పణమస్తు। అదృష్టం ఐశ్వర్యం, ధనయోగం కోసం మనం చేయాల్సిన పరిహారం దత్తాత్రేయం మహావంద్యం యోగ ముద్రా విరాజితం బ్రహ్మచర్య వ్రతాసక్తం అవధూత స్వరూపిణం శ్రీ గురుదేవదత్త, శ్రీ గురుదేవదత్త, శ్రీ గురుదేవదత్త। అసలు
దత్తావతారాన్ని గురించి పూర్తిగా తెలిస్తే ఆయనని స్మరణ చేయకుండా ఎవరు ఉండలేరు. ఈరోజు ఏ కష్టమైనా సరే, ఎంతటి కష్టమైనా సరే, కష్టం విముక్తవ్వడానికి, అనేక కర్మలను జయించడానికి, అంటే కర్మదోషాన్ని తీసేయడానికి మీరు ఈ అద్భుతమైన ప్రాయశ్చిత్తాన్ని చేయండి. దత్త జయంతి రోజు చాలా చిన్న పరిహారం. దత్తాత్రేయ స్వామి పటాన్ని తుడిచి బొట్టు పెట్టండి, తులసి మాల వేయండి, లేదా తులసి దళం పెట్టండి. ఆయనకు అతి ప్రీతి అటుకులు బెల్లము కలిపి నేను ఒక పూజ చెప్తాను, అది చేశాక నైవేద్యం పెట్టండి. ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చెప్పండి. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చెప్పి తులసి దళము లేదా ఎర్రటి పూలతో పూజ చేయండి. పటాన్ని తుడిచి బొట్టు పెట్టండి. గంధము, కుంకుమ స్వామి ఇష్టపడరు, గంధం ఒక్కటే. గంధాన్ని అలంకరించండి. చేతులకు, పాదాలకు, నుదుట గంధాన్ని అలంకరించి తులసీదళం లేదా ఎర్రటి పుష్పాలతో దత్త అష్టోత్తరంతో స్వామికి పూజ చేశాక అగరబత్తి చూయించండి. అష్టోత్తరం చదవడం రాకపోతే వింటూ పూజ చేయండి. అగరబత్తి చూయించండి. అయిన తర్వాత దీపం వెలిగించి స్వామికి దీపం చూయించండి, అంటే మంగళహారతి. ఈ పూజలన్నీ అంటే అగరబత్తి చూయిస్తున్నప్పుడు, దీపం వెలిగిస్తున్నప్పుడు దత్తా శరణం, దత్తా శరణం, దత్తా శరణం అంటూ భక్తితో చేయండి. ఆ దీపం చూయించాక అటుకులు బెల్లము నైవేద్యం పెట్టండి. అంటే స్వామికి 5 సార్లు గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం చదివి 5 సార్లు స్వామికి చూయించండి. తర్వాత చివరిగా హారతి ఇవ్వండి. హారతి కళ్ళకు అద్దుకోండి. 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ అటుకులు బెల్లం ప్రసాదం తీసుకోండి. ఈ పరిహారం ఇవాళ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఏ ఇంట్లో అయితే జరుగుతుందో ఆ ఇంట్లో అన్ని కష్టాలు తొలగిపోతాయి. జయ గురు దత్తాత్రేయ. చివరిగా కార్యసిద్ధి. ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి. దత్త మహామంత్రాన్ని అందరూ జపించాలి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇవాళ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపించండి. దత్త జయంతి అనేది సంవత్సరానికి ఒక్కసారి. చాలా 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 పర్వదినం. నాకైతే ఎంతో ప్రత్యేకం. తప్పకుండా ఈరోజు ఈ చిన్న చిన్న పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు ఆచరించండి. మీకు అందుబాటులో ఉండేది, మీరు చేయగలిగినది ఖచ్చితంగా చేసుకోండి. ఆ దత్తాత్రేయ స్వామి రక్షిస్తాడు, అనుగ్రహిస్తాడు అన్నది సత్యం. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని
పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.